రఘునందన్ గారు భార్గవ్, దిస్ ఇస్ భార్గవ్, మైక్ టీవీ కరెస్పాండెంట్. దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ లీకేజ్ అయిందని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కావచ్చు, కొన్ని విద్యార్థి సంఘాలు కిషన్ రెడ్డి ఇంటికి ముట్టడించారు. సో అసలు కేంద్ర ప్రభుత్వానికి ఇందులో లీకేజ్ జరిగిందని ఉందా, అంటే వాళ్ళకు ఒక ఐడియా ఉందా? ఎందుకు పట్టించుకోవట్లేదు? నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు మన రాష్ట్రం నుంచి దాదాపు అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి 60,000 మంది విద్యార్థులు నష్టపోతున్నారు ఈ నీట్ ఎగ్జామ్ లీకేజ్ వల్ల. ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంటారు? సో దీంట్లో 2 అంశాలు. నిజంగా పేపర్ లీక్ అయిందా కాలేదా అనేది భారత ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంది, ఒక అంశం. 2, ప్రస్తుతం విచారణ అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ద మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్. దీని గురించి నేను ఎందుకంటే ఎక్కువ ఒక వకీల్గా ఏం మాట్లాడడానికి వీలు ఉండదు. జూలై 8వ తారీఖు నీట్ ఎగ్జామ్ మీద నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు కేసు వాయిదా వేసింది. సో నాకున్నటువంటి సమాచారం మేరకు పేపర్ లీక్ కాలేదు, కానీ కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా వచ్చినటువంటి సందర్భంలో ఇతరత్ర మెడికల్ గ్రౌండ్స్ లోపల కొంతమంది విద్యార్థులకి అదనంగా మార్కులు కలిపినారనేది ఒక ఎలిగేషన్ కనబడతా ఉంది. దాని మీద స్పష్టమైనటువంటి విచారణకి ఇప్పటికే భారత ప్రభుత్వం ఆదేశించింది ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది. ఒక సంఘటన జరగానే ఏదో లీక్ అయింది, గుజరాత్ వాళ్ళు పోయి రాసినారు, బీహార్ వాళ్ళు పోయి రాసినారని వేగంగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప దేర్ ఇస్ నో క్లారిటీ అబౌట్ ఇట్. సో బల్మూర్ వెంకట్ గారు ఏం మాట్లాడినారు, కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడినది అంటే ఎట్లుంటుందంటే పగోని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోతావని చెప్తాడు. నువ్వు నీట్ చేసినా, ఇంకేం చేసినా, ఇంకేం పరీక్ష చేసినా కోడిగుడి మీద ఎట్లా ఈకలు వేయాలి, బీజేపీని నరేంద్ర మోడీ గారిని ఎట్లా బదనాం చేయాలని చూస్తారు తప్ప నరేంద్ర మోడీ గారు పేపర్లు తీసుకుపోయి గుజరాత్లో అమ్ముకోమని చెప్తారు. సో దీస్ ఆర్ ఆల్ వేక్ స్టేట్మెంట్స్. కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒకటి చేసి బదనాం చేయడానికి భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. 100% ప్రస్తుతం అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది కాబట్టి, సో నిజానిజాలన్నీ భారత ప్రభుత్వం కోర్టు ముందు ఉంచుతుంది కాబట్టి నా విజ్ఞప్తి మీతోటి జూలై 8 సుప్రీంకోర్టు విచారణ ముగిసేంత త్వరగా ఆగమని ఒక వకీల్గా నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తాను.